హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్రెడ్ ముక్క తీసుకొని గాలి జొరబడిన ఒక డబ్బాలో పెట్టి వారం రోజుల తర్వాత అదే డబ్బా తీసి చూడండి. మీకు ఆ బ్రెడ్ ముక్క మొత్తం పురుగులు పట్టి కనిపిస్తుంది. అదే పురుగు మళ్ళీ కొత్త పురుగులకు ఊపిరి పోస్తుంది. పాచిన కుళ్ళిన పదార్థము నుండి పురుగు అనే జీవి ఎలా అయితే పుట్టిందో ఈ సృష్టిలో మనిషి అనే జీవి కూడా అలాగే పుట్టాడు. ఈ సూత్రం బట్టి చూస్తే ఒక పదార్థం నుండి మనిషి పుట్టాడని భావించవచ్చు. కొన్ని సైన్స్ గ్రంథాల ప్రకారం భూమండలంలో పలు వాయు, రసాయన, ఇతర పదార్థాల సమ్మేళనం వల్ల తొలుత వృక్ష జాతులు, తర్వాత జంతు జాతులు, ఆ తర్వాత ఆ జంతు జాతుల్లోనే అడ్వాన్స్డ్ మెమరీ గల ఒక జంతువు కాలానుగుణముగా పరిణామం చెందిందని, అదే మనిషి అని అంటారు. ఇంకా తేలికగా చెప్పాలంటే నానా రకాల కూరగాయలు, మసాలాలు, దినుసులు దట్టించి కిచిడి వండినట్లు ఈ భూమి మీద కూడా నానా రకాల వాయు, రసాయన, ఇతరత్ర పదార్థాల సమ్మేళనంతో ఒక కొత్త జీవి ఊపిరి పోసుకుంది. అలా ఊపిరి పోసుకున్న జీవి తొలుత వివిధ వాతావరణ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల ఎక్కువ కాలం ఈ భూమిపై బతకలేకపోయింది. తర్వాత తనను తాను పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుంటూ రూపాన్ని నెమ్మదిగా మార్చుకుంటూ బతకడం ప్రారంభించింది. అలా బతికిన జీవి మనిషి. కానీ ఈ వాదనను కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఖండిస్తాయి. అయితే మరి మనిషి ఎలా జన్మించాడు? దీనికి కారణం ఏంటో తెలియాలంటే మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ పెట్టుకోండి. మా ప్రతి వీడియో మీకు మొదటగా చేరుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఒక అడ్వాన్స్డ్ మెమరీ కలిగిన జీవి కేవలం పదార్థాల సమ్మేళనంతో తయారయ్యే అవకాశం లేదని, అటువంటి జీవికి ఊపిరిపోయాలంటే అంతకంటే ఎన్నో రెట్లు సూపర్ అడ్వాన్స్డ్ మెమరీ కలిగిన మరో శక్తి సహకారం అవసరమని, ఆ సూపర్ టాలెంటెడ్ పవర్ పేరే దేవుడు లేదా సృష్టికర్త అని కొందరు అంటారు. ఇక్కడ నుండి కొత్త అనుమానాలు పుట్టుకొస్తాయి. దేవుడు నిరాకరుడని కొన్ని గ్రంథాలు చెబుతుంటాయి. సైన్స్ ప్రకారం ఈ ప్రపంచంలో ఏ పదార్థానికైనా ఖచ్చితంగా ఒక రూపం అనేది ఉండే తీరుతుంది. రూపం లేనిది ఒక శూన్యానికి మాత్రమే. మరి ఆ శూన్యమే దేవుడు అయితే కొత్త పదార్థాలను సృష్టించే శక్తి ఆ శూన్యానికి ఎలా వచ్చింది? ఇది మరో ప్రశ్న. సృష్టి అంటే క్రియేషన్. ఈ సృష్టి సహజంగా కొన్ని పదార్థాల కలయిక వల్ల అయినా జరిగి ఉండవచ్చు, లేదా ఎవరో ఒకరు దానిని వివిధ పదార్థాలతో మాన్యువల్ పద్ధతిలో అయినా సృష్టించాలి. మరి ఆ సృష్టించిన వారిని సృష్టించిన వారు ఎవరనేదే ఇంకో ప్రశ్న. నేడు చాలా మంది డాక్టర్లు టెస్ట్ ట్యూబ్ పద్ధతిలో కూడా బిడ్డలను సృష్టిస్తున్నారు, అనగా సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు. మరి అలాగే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కూడా ఇలా ఒక అడ్వాన్స్డ్ మెమరీ గల జంతువు అనగా మానవుడిని ఎవరైనా ప్రతి సృష్టి చేశారా అన్నది కూడా ఆలోచించదగ్గ విషయమే. ఏదేమైనా వివిధ పదార్థాల అత్యద్భుత సమ్మేళనం వల్ల కావచ్చు, లేదా ఒక సూపర్ అడ్వాన్స్డ్ పవర్ చేసిన ప్రతి సృష్టి వల్ల కావచ్చు, భూమండలంలోనే మిగతా జీవులతో పోల్చుకుంటే మానవుడు శక్తివంతుడుగా తయారయ్యాడు. మానవుడు శక్తివంతుడుగా మారాడు, కానీ నాగరికుడిగా అంత వేగంగా మారలేకపోయాడు. మరి ఒక సుప్రీం పవర్ మనిషిని సృష్టించినట్లయితే అదే పవర్ మనిషిని వెంటనే నాగరికుడిగా ఎందుకు మార్చలేకపోయింది? ఆది మానవుడు నాగరిక మానవుడిగా మారడానికి వేల సంవత్సరాలు పట్టింది. కొన్ని మత గ్రంథాలు ఆదాము, అవ్వలను దేవుడు సృష్టించాక వారి సంతానమే మానవజాతి మరింత ఎదగడానికి దోహదపడింది అంటాయి. మరికొన్ని గ్రంథాలు అపరబ్రహ్మ సృష్టి మానవజాతి అంటాయి. ఏదేమైనా పదార్థాల సమ్మేళనం వల్ల మానవజాతి ఉద్భవించిందని సైన్స్ గ్రంథాలు చెప్పినా, ఏదో ఒక సుప్రీం పవర్ మానవజాతిని సృష్టించిందని కొన్ని మత గ్రంథాలు చెప్పినా, అసలు సృష్టి ఆవిర్భావం అప్పుడు ఏమి జరిగింది అనేది మనకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే అప్పుడు మనం లేం కాబట్టి. మనకు ఉన్న ఆధారాలు ఎవరో రాసిన గ్రంథాలు మాత్రమే. కనుక కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మానవులు ఎలా సృష్టించబడ్డారు అనేది ఒక హైపోథెటికల్ క్వశ్చన్. మేధావులు ఎవరికి తోచిన విధంగా వారు ఈ విషయం మీద కొన్ని థియరీస్ రాసి జనాల మీదకు వదిలారు. మీరు ప్రత్యక్షంగా సృష్టి ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో దగ్గరుండి చూడలేదు కాబట్టి వీరు రాసిన ఏదో ఒక థియరీనే నమ్మండి. ఈ ప్రపంచంలో ఒక సబ్జెక్ట్ మీదే వందల సంఖ్యలో థియరీలు ఉంటాయి. ఒక్కో మనిషి మనసు ఒక్కో థియరీని నమ్ముతుంది. మన మనస్సుకు ఏ థియరీ హేతబద్ధంగా అనిపిస్తుందో దానిని నిజమని నమ్ముతుంది. ఆ థియరీ నిజమైనా కావచ్చు, లేదా అబద్ధమైనా కావచ్చు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని వర్గాలు తాము నమ్మిందే అందరూ నమ్మాలని పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నాయి. తాము నమ్మిందే ఇతరులు నమ్మాలని బలవంత పెడుతున్నాయి. అలా నమ్మకపోతే వారి జీవితాలు సర్వనాశనం అవుతాయని భయపెడుతున్నాయి. ఇలా ఒకరి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం నేరం. ఈ సమాజంలో ఒకరికి కీడు చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా మీకు నచ్చిన థియరీని మీరు అనుసరించండి.
ఇదే క్రమంలో ఒక థియరీ వల్ల సమాజానికి ఎనలేని నష్టము జరిగి ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంటే అటువంటి థియరీలోని దురాచారాలను మనం ముక్కుముడిగా ఖండించాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.